మన టీవీ6 న్యూస్కు స్వాగతం. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కల్లూరుగూడెంలో నిర్మించబోతున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ, రైతులందరూ వరి పంటకు బదులుగా ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఆయిల్ ఫామ్ పంట ద్వారా వస్తుందని రైతులకు తెలియజేశారు. ఇప్పుడు ఆ వివరాలు మన వారి మాటలోనే చూద్దాం. ముందుగా అందరికీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అవసరం లేదు, పెద్దలందరూ చెప్పారు. తుమ్మల గారు అంటేనే ఒక ఖమ్మం జిల్లానే కాదు, తెలుగు రాష్ట్రాలకి అభివృద్ధి ప్రదాత. గత 45 సంవత్సరాల నుంచి వారు నిత్యం రాజకీయాల్లో ఉంటూ ప్రజల్లో మమేకమైతూ స్వతహాగా రైతు బిడ్డ కనుక ఆయన రైతుల కష్టసుఖాలు తెలుసు కనుక రైతులకి నేను ఏం చేస్తే వాళ్ళకి లాభం చేకూరుతుంది, ఇప్పుడున్న నష్టాల నుంచి రైతులను ఎలా బయటపడేయాలని ప్రతి నిత్యం ఆయన ఆలోచిస్తూ స్వయంగా ఆయన సాగు చేస్తున్నారు కనుక ఇవాళ ధైర్యంగా అందరికీ ఏ పంట వేస్తే రైతులు కొంచెం లక్షాధికారులు అవుతారు అన్న ఉద్దేశంతో ఆయన ఈ రోజు పామాయిల్ సాగును ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు లేదు, ఆయిల్ పామ్ లేదు కనుక ఇక్కడ పట్టుబట్టి కొత్తగూడెంలో 2 ఆయిల్ పామ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అశ్వరావుపేటలను అప్పారావుపేటలను. మరి మనం ఒక 7-8 నెలల కిందట అశ్వరావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీలో మరి ఈ పవర్ జనరేటింగ్ ప్లాంట్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో ఆయన పట్టుదలతో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండిండొచ్చు ఆ రోజు మండపాడు సభలో. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో అదేవిధంగా వేంసూరు మండలాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఇది నా మాట అని ఏ విధంగా వాగ్దానం ఇచ్చారు అదే విధంగా ఈరోజు మన కల్లూరుగూడెం గ్రామంలో ఇవాళ ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఎంతో పట్టుదలతోటి ఇవాళ ఈ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఇందుకు ఈ రహదారి కోసం భూమి ఇచ్చిన రైతులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వల్ల మనకి వచ్చే ఉగాది కంటే ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది ఖచ్చితంగా. ఆ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకొని వస్తానని మాటిచ్చారు. ఆ రోజు ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే మన రైతులకే కాదు, లోకల్లో ఉన్న యువతకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రత్యక్షంగా 100 నుంచి 200 మంది ఇక్కడ జాబ్స్ పొందుతారు లోకల్ యువత. అలాగే పరోక్షంగా రైతులు కూడా ఎంతో మందికి మరి ఎంతో ఆర్థికంగా భారం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు పండించిన పంటనంతా కూడా దూరంగా ఉన్న ఫ్యాక్టరీలకు పంపించాల్సి వస్తుంది, మనకి ఆ దూర భారం తగ్గుతుంది. అలాగే ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఎందుకు వేయాలంటే మనకి ఇప్పుడు ఎంతో అవసరము. మనకి 100 రూపాయలు అంటే 100% మనం ఇప్పుడు పండించుకుంటుంది కేవలం 4 నుంచి 5% వరకే మనకి ఆయిల్ ఫామ్ పంట ఉంది. దాని మిగతాదంతా మనం దిగుబడి చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా లోకల్గా మనమే పెంచుకుంటే మన అవసరాలు మనమే పెంచుకుంటే ఇది బాగా ఎంతో అభివృద్ధికరంగా ఉంటుంది, రైతులకి పంట నష్టం తక్కువగా ఉంటుంది. మరి ప్రభుత్వం కూడా దీని గురించి ఎంత సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. మొక్కలు మనకి ఫ్రీగా ఇవ్వడమే కాకుండా 4 సంవత్సరాల వరకు కూడా మెయింటెనెన్స్ ఖర్చు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ మొత్తం సబ్సిడీ ఇచ్చి, అంటే 1 ఎకరాకి 50,000 రూపాయలు సబ్సిడీ తోటి 4 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖర్చు కూడా మనకి రైతులకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ 4 సంవత్సరాలు కూడా మనం అంతర్ పంటగా వేరే పంటలు వేసుకొని వాటి ద్వారా కూడా లాభం పొందవచ్చు. కనుక రైతులందరూ కూడా అతి తక్కువ నీరు కూడా దీనికి చాలా తక్కువ, 4 ఎకరాలు పండించవచ్చు. 1 ఎకరా వరికి కావాల్సిన నీటితోటి 4 ఎకరాలు మనం పామాయిల్ పండించుకోవచ్చు.